అండి, నేను మీ భారతి ఆంటీ. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా. పెద్ద పిల్లలు అంటే ఎలాగోలా మనం చెప్పిన మాట అంటారు, చిన్నపిల్లలు అంటారు కదా. వాళ్ళకి హెల్తీ డ్రింక్ తయారు చేస్తాం. ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత బాదం, పిస్తా, జీడిపప్పు ఒక 10 తీసుకుంటే సరిపోతాయి. తర్వాత ఖర్జూరం ఇవి ఒక 10 నిమిషాలు నానబెట్టు. ఒక 3 స్పూన్లు చోడుపిండి తీసుకోవాలి, అంటే రాగి పిండి. దీన్ని వాటర్ కలుపుకుని ఉడకబెట్టుకోవాలి. అంబలు కలుపుకుంటాం కదా మనం, అంబల్లాగే ఉడకబెట్టుకోవాలి. ఇలా రాగి అంబలు ఎలా కాచుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన సేమియాలు ఉంటాయి కదా, అవి ఒక 2 స్పూన్లు తీసుకోండి. అవి కూడా ఇందులో వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది ఇప్పుడు నానబెట్టుకున్న ఖర్జూరం, నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మనం కలర్ అంటూ వేయకుండా ఇవి బీట్రూట్ ముక్కలు ఒక 6 ముక్కలు వేసుకుంటే ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కాసి చల్లార్చిన పాలు ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతాయి. చల్లటి పాలు వేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇందులో 3 ఐస్ ముక్కలు, ఒక్కొక్క 2 స్పూన్లు కాచిన అంబలి, 2 స్పూన్లు బెల్లం పొడి, మిక్సీ పట్టిన పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. రెండు స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ యాలకి పొడి వేసి ఇది మొత్తం కలుపుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే పిల్లలతోటి చాలా హెల్దీ. ఇది చేసి చూడండి. గ్లాసులో వేసి పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తూ తాగుతారు. హెల్దీ డ్రింక్. పైన కొంచెం సబ్జా గింజలు వేసి ఇలా వేస్తే పైన బాగుంటుంది. కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసుకుంటే బాగుంటుంది. సూపర్.